Metta meditation. In metta meditation, I want to be happy. It is universal truth. I will be happy. I want to be happy. It is universal truth. All beings want to be happy. అందరూ అన్ని జీవరాశులు సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నేను సంతోషంగా ఉండాలి. I want to be happy. May all beings be happy. అందరూ కూడా సంతోషంగా ఉండుగాక. ఈ మెట్టా ఫీలింగ్తో మనం ధ్యానం చేయాలన్నమాట. ఆ విధంగా ఫీడ్బ్యాక్ చేస్తూ మనం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి అనేక కోణాలలో. ప్రాక్టికల్గా డెవలప్ చేసుకుంటూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మెట్టా అంటే ఫ్రెండ్లీనెస్. మెట్టా భావన అనేది ఫ్రెండ్లీనెస్. ఆ ఫ్రెండ్లీనెస్ని, స్నేహభావాన్ని మనం అంతా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. దట్ ఇస్ ద గేమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. I want to be happy. It is universal truth. I will be happy. I support that idea. నేను ఐడియాని సపోర్ట్ చేస్తున్నాను. నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. అలాగే మే ఆల్ బీయింగ్స్ బీ హ్యాపీ. అందరూ సంతోషంగా ఉండాలని భావిస్తున్నాను. ఇది ట్రూత్. ఐ సపోర్ట్ దట్ ఐడియా. సో ఈ ఐడియాతో మనం మెడిటేషన్లకు కూర్చుందాం. లోపలికి వెళ్దాం. ఎదుగుతూ ఉందాం. నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను, సౌఖ్యంగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను, సౌఖ్యంగా ఉన్నాను. I am spreading metta, friendliness. ఈ ఫ్రెండ్లీనెస్, మెట్టా భావన, ఆనంద భావన, మెట్టా భావన, స్నేహ భావన నా యొక్క శరీరం అంతా, నా మొదటి ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా ఈ స్నేహ భావంతో నింపబడింది. అలాగే నా వీపు వెనుక స్నేహ భావంతో నింపబడింది. అలాగే నా కుడివైపు, శరీరంలో కుడివైపు అంతా కూడా filled with metta, friendliness. My whole body, left, right, top and bottom, entire front and back, నా ముందు వెనక కుడి ఎడమ అన్ని వైపులా స్నేహభావంతో, ఫ్రెండ్లీనెస్తో నింపబడింది. స్నేహంతో నింపబడింది. ఆల్ అలాగే నా రూమ్ అంతా కూడా
The space in front of me is filled with friendliness, మెట్టా భావ. మెట్టా ధ్యానం చేస్తున్నాం మనం. మెట్టా అంటే పాళీ భాషలో స్నేహం, సంతోషం, ఆరోగ్యం, సురక్షితం, సౌఖ్యం. అనేక కోణాల్లో మనం దీన్ని ఒక్కొక్క పదాన్ని విస్తరించుకుందాం. ముందు స్నేహభావంతో నింపుదాం. ద స్పేస్ బిఫోర్ మీ, ద స్పేస్ బ్యాక్ ఆఫ్ మీ. ద స్పేస్ అంటే నా ముందరి భాగము, నా వెనక ఉన్న స్పేస్, లెఫ్ట్ రైట్, టాప్ బాటమ్, తల పైనుంచి, నా హృదయం నుంచి పై వరకు, అలాగే నా హృదయం నుంచి భూమి లోపల వరకు, మొత్తం స్పైరల్గా చుట్టూతో కూడా స్నేహంతో నింపబడింది. ఫ్రెండ్లీనెస్. ఐ ఫిల్డ్ విత్ ఫ్రెండ్లీనెస్. ఐఎమ్ ఫిల్డ్ విత్ ఫ్రెండ్లీనెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఫీల్ ఇట్. ముఖం మీద ఫీల్ అవ్వాలి. చక్కటి స్నేహభావంతో నా ముఖమంతా నిండిపోయింది, శరీరం అంతా స్నేహభావంతో నిండిపోయింది. ఫీల్ దట్ భావన రిలీజ్ చేస్తున్నాం. సంతోషము, స్నేహము, స్నేహ భావనతో ముందు స్టార్ట్ చేస్తున్నాం. ఫిల్డ్ విత్ ఫ్రెండ్లీనెస్. ఈ ఫ్రెండ్లీనెస్ భావనతో మనం ఎంతో సంతోషంగా నింపబడే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటున్నాం. ఎంటైర్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ ఈచ్ అండ్ ఎవరీ సెల్. నా శరీరంలోని ప్రతి కణకణం స్నేహంతో నింపబడింది. నా శరీరంలోని ప్రతి కణకణము స్నేహంతో నింపబడింది. నా చుట్టూ ఉన్న ఆరా విస్తరిస్తుంది స్నేహంతో. స్నేహభావంతో ఉన్నాను నేను. పరిపూర్ణమైన స్నేహభావంతో ఉన్నాను. ప్రతి ఒక్క వ్యక్తితోనూ ఈ స్నేహ భావాన్ని విస్తరిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాసను లోతుగా లోపలికి తీసుకుని నెమ్మదిగా వదలండి. శ్వాస లోపలికి తీసుకుంటూ స్నేహ భావాన్ని లోపలికి తీసుకెళ్ళండి. ఫిల్ హోల్ బాడీ విత్ ఫ్రెండ్లీనెస్. మైత్రేయ బుద్ధ అంటారు కదా, ఇది బుద్ధుడు బోధించిన ధ్యానం. బుద్ధ భావనతో, మైత్రి భావనతో ఇది విస్తరిస్తూ ఉంటుంది. చక్కటి స్నేహభావంతో ఉన్నాను నేను. ఐఎమ్ ఫీల్డ్ విత్ ఫ్రెండ్లీనెస్. నేను కూర్చున్న రూము అంతా కూడా ఆ ఫ్రెండ్లీనెస్, ద స్పేస్, నా చుట్టూ ఉన్న స్పేస్, ఆకాశం అంటాము. స్పేస్ విత్ ఇన్ అండ్ స్పేస్ విత్ అవుట్, లోపల బయట అంతా కూడా స్నేహభావంతో నింపబడుతూ వచ్చింది. నేను స్నేహంతో ఉన్నాను. నేను మరింత స్నేహంతో ఉన్నాను. మరింత సంతోషంగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. సురక్షితంగా ఉన్నాను. సౌఖ్యంగా ఉన్నాను. అలాగే అందరూ, సకల జీవరాశులంతా కూడా స్నేహభావంతో ఉన్నారు. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు,
అందరూ కూడా స్నేహభావంతో ఉండాలని కోరుకుంటున్నాను. నేను నేను నా ముందు ఇతరులు ఎలా మారాలి అనే దానికంటే ముందుగా నా స్నేహాన్ని పంపిస్తున్నాను. నేను మారటం, ఇతరులు మారటం కంటే వ్యక్తి మార్పే విశ్వం యొక్క మార్పు అవుతుంది. నేను అందరితో స్నేహంగా ఉన్నాను, స్నేహాన్ని పంపిస్తున్నాను. నాకంటే ముందు మెట్టా భావన అంటే ఫ్రెండ్లీనెస్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఫ్రెండ్లీనెస్ని స్ప్రెడ్ చేస్తున్నాను, వ్యాపింపజేస్తున్నాను. నా ముందు, నా వెనక, కుడివైపు, ఎడమవైపు, నా తలపై నుంచి విస్తరిస్తూ ఫౌంటైన్ లాగా, అలాగే నా లోపల నుంచి భూమి లోపలికి వరకు ఈ యొక్క స్నేహ భావన విస్తరిస్తూ ఉంది. ఎంతో ఆ స్నేహంతో నేను ఆ స్నేహ భావనతో నిండి ఉన్నాను. ఐ ఫీల్డ్ విత్ వండర్ఫుల్ భావనతో ఉన్నాను, మై ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ మెడిటేషన్. ఈ యొక్క స్నేహ భావనను విస్తరిస్తూ నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అందరికీ ఈ యొక్క స్నేహ భావన, మెట్టా భావన అందరికీ పంపిస్తున్నాను. అందరికీ నా యొక్క స్నేహాన్ని పంచుతున్నాను. అలాగే నా చుట్టూ ఉన్న సకల జీవరాశులకి, ఇరుగు పొరుగు వారికి, ఈ యొక్క గ్రామంలో నేనున్న గ్రామము, నేనున్న పట్టణము, నేనున్న ఈ నగరము అంతా కూడా స్నేహ భావనతో విస్తరిస్తూ ఉన్నాను. ఐఎమ్ ఫిల్డ్ విత్ ఫ్రెండ్లీనెస్. ఐఎమ్ సెండింగ్ ఫ్రెండ్లీనెస్ టు ఈచ్ అండ్ ఎవరీ కార్నర్ ఆఫ్ my room, my house, my street, my neighbors, and entire people are filled with friendliness. I am sending my friendliness to all. Friendliness to all. I am sending friendliness to all. అలాగే నాకు కష్టం కలిగించిన వ్యక్తులందరికీ కూడా ఐఎమ్ సెండింగ్ మెట్ట భావన అందరికీ పంపిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ ఈచ్ అండ్ ఎవరీ పీపుల్, నోయింగ్ ఆర్ అన్నోయింగ్, తెలిసి కొంత, తెలియక కొంత చేసిన, నాకు హాని కలిగించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఐఎమ్ సెండింగ్ ఫ్రెండ్లీనెస్, మెట్టా భావన. నేను వారందరికీ యొక్క ఫ్రెండ్లీనెస్ నేను పంపిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ ఫ్రెండ్లీనెస్. They want to be happy, I want to be happy. So this is the way I am sending all the people with friendship. I am calling friendship and I am wake up friendship in me and out to me. So నా లోపల, బయట, ద స్పేస్ విత్ ఇన్ అండ్ వితౌట్, నా లోపల ఉన్న ఆకాశంలోను, బాహ్యం ఉన్న ఆకాశంలో కూడా, ద స్పేస్ అంటే ఆకాశం అంతా కూడా నేను పంపిస్తున్నాను, స్నేహ భావనని పంపిస్తున్నాను. అన్ని జీవరాశులకు, అన్ని సమస్త జీవులకు నేను స్నేహాన్ని, నా లోపల ఉన్న స్నేహాన్ని, స్నేహతత్వాన్ని అందరికీ పంచిపెడుతున్నాను. And keep quiet like this and filled with the happiness. ఒక వంత ఆనందంతో, చిరునవ్వులతో
సంతోషంతో నింపండి. అండ్ ఓపెన్ యువర్ ఐస్ విత్ ఫ్రెండ్లీనెస్. ఫీల్ ద ఫ్రెండ్లీనెస్. అలాగే మనం ఈ యొక్క ఫ్రెండ్లీనెస్ బదులు, ఈ స్నేహానికి బదులు సంతోషాన్ని పెట్టుకోవచ్చు. ఆరోగ్యం, సురక్షితంగా ఉండటం, సౌఖ్యంగా ఉండటం. ఇలా మనం 5-10 నిమిషాలకు ఒకసారి కూడా మనం ఈ భావనను మనం రిలే చేయొచ్చు. స్వల్పమపశ్య ధర్మస్య త్రాయితే ఇది మహతో భయాత్ అని 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ధ్యానం విస్తరిస్తూ ఉండండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా చేయటం వలన మనం బుద్ధుడు చెప్పిన బ్రహ్మ విహారాల్లో స్నేహాన్ని, తర్వాత ముదిత అంటే ఇతరులు బాగుపడితే మనం సంతోషం కలిగి ఉండటం. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వారు బాగుండాలని కోరుకోవడం, వారు బయటపడాలని, ఆ బాధల నుంచి బయటపడాలని కరుణ భావం కలిగి ఉండడం. ఇలాంటి విధానాలు మనం అభ్యాసం చేయబోతున్నాం. సో చక్కటి మనశ్శాంతి పెరుగుతుంది, చక్కటి నిద్ర పడుతుంది, గుడ్ స్లీప్ వస్తుంది. చక్కగా శాంతంగా నిద్రలేస్తాం. పడుకునే ముందు ఈ యొక్క మెట్టా భావన ధ్యానం చేయండి. అలాగే ఉదయం లేవంగానే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. ఆ తర్వాత మనం మెట్టా భావనతో ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఎంతో ఫ్రెండ్లీనెస్ ని మనం విస్తరింపజేస్తూ ఉంటే చాలా అద్భుతమైన స్థితికి మనం చేరుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరిలోనూ ప్రేమతత్వాన్ని, బుద్ధుని యొక్క ప్రేమను పంపించగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ముదితా ధ్యానం ఇతరుల సంతోషానికి మనం సంతోషాన్ని జోడించడం. అందరూ నేను విజయవంతం కావాలని కోరుకోవడం, అలాగే అన్ని జీవులు విజయవంతం కావాలని కోరుకోవడం. అందరూ విజయవంతులే కావాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ విజేతలుగా ఉండాలి. సో నేను విజయవంతం కావాలి, నువ్వు విజయవంతం కావాలి. కష్టమైన వ్యక్తులు కూడా, అంటే మనం కష్టపెట్టి బాధలు పెట్టిన వారు కూడా విజయవంతంగా ఉండాలి. అన్ని జీవులకు విజయవంతం కావాలి. ఈ విధమైనటువంటి భావన ఉంటుంది. అసూయ అనేటువంటి దాని నుంచి బయటపడిపోతాం. సానుభూతి పెరుగుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది, సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి ముదితా ధ్యానంలో. అలాగే కరుణ ధ్యానంలో మనశ్శాంతి ఉంటుంది, సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, ఆధ్యాత్మిక అభివృద్ధి బాగుంటుంది, సానుభూతి పెరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో ఫ్రెండ్లీనెస్ని, మెట్టా భావాన్ని సాధన చేయండి. థ్యాంక్ యూ.